ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహా ద్వాదశ జ్యోతిర్లింగ జయసిద్ధి వినాయక మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తి శ్రీ పరాభావ నామ సంవత్సరము ఆషాఢ మాసము బహుళపక్షము శుభతిథి శుభ నక్షత్రము 1/8/2026 సంవత్సరంన సఫిల్గూడ వాస్తవ్యులు శ్రీవత్స గోత్రోభవస్యులు బి రామలక్ష్మమ్మ గారి 75వ జన్మదిన సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. రామలక్ష్మమ్మ గారు మీ యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్న వారు కుమారుడు బివిఎస్ఎస్ సుబ్బారావు గారు, కోడలు జగదాంబ గారు, మనవడు సాయి చరణ్ అంకిత్ వీరందరూ కూడా యొక్క అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బి రామలక్ష్మమ్మ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓం పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు సుబ్బారావు అండి. నేను మా భార్య జగదాంబ, మా అమ్మగారు రామలక్ష్మి గారు. ఈరోజు మా అమ్మగారి 75వ జన్మదినం సందర్భంగా ఆవిడ పుట్టినరోజు నాడు నలుగురితోటి కలిసి ఆనందంగా జరుపుకోవాలని
ఆలోచిస్తుండగా రీసెంట్గా మా రిలేటివ్స్ ఒక ఆయన కూడా మా తాతగారు వాళ్ళ తరఫున వచ్చి ఆయన కూడా చెప్పారు చాలా బాగుంది, మనం చాలా సంతృప్తి చెందుతామని. అందుకనే మా అమ్మగారి జన్మదినం ఇలా నలుగురితోటి కలిపి అందరితోటి కలిపి జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి వచ్చామండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రెమిసెస్ కానీ ఈ ఎన్విరాన్మెంట్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ ముందు టెంపుల్కి వెళ్ళి స్పర్శ దర్శనం అవి చేసుకున్నాము, చాలా బాగున్నాయి. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించుకోవడం వల్ల అన్ని చోట్లకి వెళ్ళి వచ్చినటువంటి అనుభూతి కలిగింది. అండ్ ఇక్కడ ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఇక్కడ మా అమ్మగారి తరపు నుంచి మేమే మా చేతులతో స్వయంగా కొంతమందికి వడ్డన చేసి అన్నదానంలో పాలు పంచుకోవడం అనేది చాలా ఆనందించవలసిన విషయం. అండ్ మాకు చాలా సంతృప్తిగా ఉంది. అండ్ ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా కనబడుతున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇంతమందిని ఇలా నీట్గా మెయింటైన్ చేస్తూ వీళ్ళందరికీ ఇన్ని కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ఆశ్రమానికి మా అందరి తరపున ధన్యవాదాలు. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.